చెప్పండి బాగా గారు, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు పనులు కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది. 9 నెలలు అవుతుంది. అవును, టైం అందుతుందా మీకు? అందుతుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అవన్నీ కూడా నెరవేరుస్తారా నమ్మకం మీకుందా? ఉండదు, అదైతే గ్యారంటీ ఉన్నది. చెప్పిన పని చేస్తాడన్న గ్యారంటీ ఉన్నది. అంటే ఇంకా కొన్ని లోపాలు ఉంటాయి కానీ సర్దిద్దుకోవాలంటే టైం పట్టుద్ది. కాబట్టి అంటే ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళంతా కొద్దిగా అంతకుముందు అలవాటు పడ్డోళ్ళు మారటంలే, ఏదో ఆలోకంలోనే ఉన్నారు. క్రమేణా మామూలుగా వస్తారులని ఆశిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతవరకు రాజధాని అనేది నిర్మించలేదు. ఈసారి ప్రభుత్వంలో రాజధాని నిర్మిస్తారంటారు. గ్యారంటీగా నిర్మిస్తాడు. ఆ నమ్మకం అయితే బాగుంది. పూర్తి అయిపోతుందని ఉంది. మాది మార్కాపురం దగ్గర పల్లెటూరు. మాకు మొన్న కూడా చెప్పాడు, మార్కాపురం జిల్లా చేస్తానన్నాడు. ఎలుగోడుకు నీళ్ళు కూడా తొందరలోనే వస్తాయన్నారు. మాకు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ. ట్యాంకర్ వస్తేనే నీళ్ళు, లేకపోతే లేదు. అందుకు మా 600 అడిగేసిన నీళ్ళు పట్టాలి. అది పెద్ద సమస్య అయిపోయింది. నీళ్ళ ప్రాబ్లం బాగుంది. పైర్లు కూడా తీర పంటకు వచ్చారు, బోర్లు ఎగ్గొట్టడం అట్ట చాలా నష్టపోతున్నాం. ఇంతకు ముందే పడినాయి సీసీ రోడ్లు. తర్వాత ఇప్పుడు కూడా కొన్ని ఏమన్నా బ్యాలెన్స్లు ఉంటే వేస్తున్నాం. పనితీరులో బాగా తేడా ఉంది. అక్కడ ఎప్పుడు ఎవరు పట్టించుకోలే. ఏదో పథకాలు అంటారు, దాటి మీద ఆశించుకుంటా గంతులు వేయటమే కానీ పనులు అయితే చేసింది ఏం లేదు. ఇప్పుడు కూడా ఎత్తి పొడిసేళ్ళు ఉంటారు. ఎందుకున్నారు? మనకి వ్యతిరేక పనులు ఎత్తి పొడుతూనే ఉంటారు. ఇది రాలేదు, ఇది రాలేదు, అమ్మవారు రాలేదు, అక్కవారు రాలేదు. అవన్నీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విషయం అయితే తెలియదు నాకు. టీవీలో చూడలేదు ఆ విషయం. నేను నిన్న వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మాది కూడా మంచి క్యాండిడేట్. ఇంతకు ముందు లోపల కాదు, ఉన్నది పెట్టేవాడే కానీ జనాలు ఆశించేవాడు కాదు. కూటమి ఉద్యోగులు మనకు మంచి వాళ్ళు కుదిరినారు. జనాలకు సేవ చేయాలనే కానీ వాళ్ళు ఏదో దోసుకుందామన్న రీతిలో లేరు. లేరు అంతవరకు గ్యారెంటీ. దోసుకున్న వాళ్ళకి కూడా జ్వరం వస్తున్నది. అక్కడ వీళ్ళ ప్రవర్తనలు చూసి ఉంటారు కదా పక్కన ఎవరన్నా, వాళ్ళు కూడా దడుతున్నారు. అంతవరకు మాకు నమ్మకం ఉంది. నేను ఇక్కడికి కూడా లోకేష్ బాబుని కలవాలని వచ్చా, కానీ ఆయన ఏదో రాలేదన్నారు. మరి అది ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయనతోటి కొన్ని మాట్లాడాలి. అందరికి వీళ్ళకి కాదు, పుట్టే పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అదే కానీ ఈసారి వైసీపీ నచ్చుంటే పిల్లలు లేకుండా ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చేది. అవును, ఇంకేముండేది? వాళ్ళు ఏం తినేవాళ్ళు. అంత ఘోరం ఏంది, చేసే వాళ్ళకి తెలిసిపోతుంది. పొరపాటున అదేదో వచ్చింది, ఏదేదో మొక్కుబులు, లేకపోతే అది ఒక్కటే ఏది గతి. అంతేనండి, లేకపోతే వస్తుందండి. ఇప్పుడు ఎవరంతా తిక్కలో లేరండి. అవకాశాన్ని బట్టి చూస్తుంటారు. అన్యాయం చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? కొడుకే కడుపున పుట్టినాడు అన్యాయం చేస్తుంటే తల్లి ఊరుకోరు. ఇంతమంది దేశం మీద జనాలు అంతే తెలియదు, ఎక్కువ వాళ్ళు ఏం కాదు కదా. అవకాశం దాకా ఉన్నారు, అవకాశం వస్తున్నా అని చూపెట్టినారు. కళలుగా అంటుంది, దానికి ఏముంది కళలుగా అంటుంటాడు అంతే, అంత తప్ప చేసేది. ఎవరికన్నా జనాలకు మేలు చేయండి. కార్యకర్త ఓటు ఒక్కటి ఓటుతో ఆయన సీఎం గారు కదండి, అందరు చేస్తారు కదా. ఎవరు కావాలన్నా ఇంకొక విషయం కూడా ఉందండి. పార్టీకి అటు 30 ఇటు 40% ఉంటారు. ఎందుకు ఊర్లలో కుదరకను, నీకు నా కుదరకను. కానీ 20 మంది ఉంటారు మహామేధావు. వాళ్ళు ఎటు వాళ్ళతో అటు ప్రభుత్వాలు బ్రహ్మాండంగా. ఏదో నాకు 40% వచ్చినా అదని ఎర్రవేగుతున్నారు. కానీ అది ఆయన మీద ప్రేమ ఉంది కదా. ఊర్లలో జనాలకు కుదరక
ఏదో ఇప్పుడు అన్నదమ్ముల భాగాలే పెద్దోడికి ఒక సెంటి కొత్త చిన్నోడు ఒప్పుకున్నట్టుగా ఉంటాయి ఆడ, అంతేగాని ప్రేమలు ఉండేం కాదు. దాంట్లో కూడా మొన్న కూడా వాళ్ళల్లో కూడా సీక్రెట్గా ఇటు చేసినారు చాలా మంది, మాకు తెలిసిన విషయం. అందుకే ఈ ప్రభుత్వం ఇన్ని సీట్లు సంపాదగలిగింది. దాన్ని వాళ్ళు కాపాడుకునే శక్తి ఇళ్లలో ఉందని జనాలు బాగా నమ్ముతున్నారు. మన అసెంబ్లీకి ఏమో రావట్లేదు, వస్తేనే నాకు పూర్తి హోదా కావాలన్నారు. మరి అట్టుంటదని ఫెయిల్ అయినోడికి సర్టిఫికెట్ ఏమన్నట్టు ఉంటుంది. ఫెయిల్ అయినోడికి ఎవరైనా సర్టిఫికెట్ ఇస్తారా? చిన్న పిల్లలు కూడా అది ఆమోదించారు. ఇంకా ఆయన ఎట్ట అడుగుతున్నాడో ఏం తెలియదు. అంటే ఫెయిల్ అయినోడు నాకు సర్టిఫికేట్ ఎవరన్నా ఇస్తారా అని కదా. అడగడం అనేది ఎలా ఉంటుందో హోదా కూడా అట్టనే అలానే ఉంటుంది. ఓవరాల్ గా అయితే మీకు గవర్నమెంట్ నచ్చింది? బాగా నచ్చింది. చదువుకునే వాళ్ళకి కానీ అందరికి కానీ ఎవరికైనా ముందు భవిష్యత్తు బాగుంటుందన్న ఆశ. మళ్ళీ ఉద్యోగాలు వస్తాయంటారు? అనుమానం ఏమున్నది, ఇక్కడ కాకపోయినా ఇతర దేశాలలో పోయి కూడా చాలా మంది ఉన్నారు బాగుపడే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తామంటారు మేము అని చెప్పారు. కరెక్టే, చేయొచ్చు కానండి. అప్పుల కూరులో ఉన్నదాన్ని డెవలప్ చేసుకొని ఇవన్నీ. చంద్రబాబు నాయుడుకి అప్పులు చేత కాకనా ఈ పథకాలన్నీ గంటలు ఇచ్చేవాడు. ఆయన ఆదాయాన్ని బట్టి అప్పులు ఎక్కువ చేయకూడదన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాడు. కానీ జగనాలు అప్పులు తేవాలంటే ఈ జగన్ కన్నా కొన్ని తాకట్టు పెట్టాలి ఆయనకు, మాట అంటే చాలా వస్తాయి. ఆ విషయాలు అందరికీ తెలుసు. ఆయన ఆదాయాన్ని బట్టి మనం అప్పు ఎంత చేసుకోవాలన్నా రాష్ట్రం ఎట్ట జడకుండా ఉంటుందని ఆలోచించి చేస్తున్నాం. ఏదో పని లేనో లేదో వాగుతా ఉంటారు మీడియాల ముందుకు వచ్చి, అది లేదు ఇది లేదు, పథకాలు లేవు అవి లేవు ఇవి లేవు అని. పథకాలు ఇవ్వటం చంద్రబాబు నాయుడుకి తెలియకనా.